మనకి బీయింగ్ ఫిట్ ఓకే. బట్ మెంటల్లీ కూడా ఫిట్‌గా ఉండాలి. హెల్తీగా, యాక్టివ్‌గా కూడా ఉండాలి. సో, నేను చూడ్డానికి స్లిమ్‌గా ఉన్నాను, లేకపోతే నాకు సిక్స్ ప్యాక్ ఉంది, నాకు మజిల్స్ ఉన్నాయి, ఇవన్నీ అంటే సరిపోదు. లైక్ వాట్ ఈస్ రన్నింగ్ ఇన్‌సైడ్ యువర్ మైండ్ అనేది కూడా ఇట్ ఈస్ క్లియర్‌లీ షోన్ ఆన్ యువర్ బాడీ అండ్ యువర్ ఫేస్ ఆల్సో కదా! సో, యాస్ ఎ సర్టిఫైడ్ సైకాలజిస్ట్ మీ దగ్గరకొచ్చే క్లయింట్స్‌కి ఇచ్చే సజెషన్స్ ఏంటి? లైక్ వెన్ ఇట్ కమ్స్ టు బీయింగ్ మెంటల్లీ ఫిట్. ఫస్ట్ అగైన్ యాజ్ ఐ టోల్ యూ, మేము కౌన్సిలింగ్ సెషన్ అరేంజ్ చేస్తాం ఫస్ట్ క్లయింట్కి. విల్ గెట్ టు నో వాట్ ఆర్ దర్ బ్యారియర్స్ అండ్ వాట్ ఆర్ దర్ అబ్స్టాకల్స్ ఇన్ దర్ లైఫ్. సో మోస్ట్ పీపుల్ కంప్లైన్ మోర్ అబౌట్ దేర్ వర్క్ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకోలేక, సో దాని నుంచి స్ట్రెస్ ఎక్కువ ఫేస్ చేసి అండ్ అది మళ్ళీ ఇంట్లో చూపించి మళ్ళీ ఇంట్లో ఒక స్ట్రెస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవ్వడం వల్ల ఇలా ఇట్ విల్ వర్క్ లైక్ ఎ చైన్ రియాక్షన్ ఇన్ ఎవ్రీ ఎన్వైర్న్మెంట్ వేర్ యూ ఆర్. సో దీనికి రెగ్యులేషన్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి మనకి. బేసిక్లీ స్ట్రెస్ అనేది నౌ ఇట్ ఈస్ లైక్ ఇన్ఎవిటబుల్ పార్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. లైక్ కంపల్సరీ స్ట్రెస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇట్స్ లైక్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ వెర్ ఇస్ అ కంటిన్యూస్ రేస్ అండ్ కాంపిటీషన్. సో మనం ఇప్పుడు ఆ కాంపిటీషన్లో లేకపోతే అగైన్ వీ విల్ లూజ్ అవర్ రేస్. కాబట్టి ఐ కాంట్ టెల్ దట్ స్ట్రెస్ అసలు ఉంచుకోవద్దు అని చెప్పలేను, ఎందుకంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ దీస్ డేస్. ఐ కెన్ సే దట్ టు రెగ్యులేట్ ఇన్ ఎ బెటర్ వే. సో మనకి కొన్ని రెగ్యులేషన్ ప్రాక్టీసెస్ ఉంటాయి, లైక్ బ్రెత్ వర్క్ ఉంటుంది, ప్రాణాయామం ఉంటుంది. దీస్ ఆర్ ద ఏన్షియంట్ ప్రాక్టీసెస్. సో ఇదేమవుతుందంటే బేసిక్గా మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఎగ్జైట్ అవుతుంది. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ కిందకి వస్తుంది. అంటే ఇది మన కంట్రోల్లో ఉండదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా ఒక హ్యాండ్ని మూవ్ చేయడం కానివ్వండి, మనం హెడ్ తిప్పడం కానివ్వండి, ఇది మన కంట్రోల్లో ఉంది కాబట్టి జరుగుతుంది. బట్ ఈ స్ట్రెస్ రావడము అండ్ స్లీప్ పట్టడము ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ మోర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్. సో వెన్ ఎవర్ యూ ఆర్ టేకింగ్ అన్ అడిషనల్ స్ట్రెస్, మీకు ఓవర్ థింకింగ్ కానివ్వండి, లేకపోతే మన యాంగ్జైటీ ఉందనుకోండి, ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఎగ్జైట్ అవుతుంది. సో ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎగ్జైట్ అయినప్పుడు మీకు కార్టిసోల్ ఓవర్ కార్టిసోల్ రిలీజ్ అవ్వడం, ఎందుకంటే దట్స్ లైక్ దట్ విల్ రెగ్యులేట్ ద స్ట్రెస్, అంటే హార్ట్ బీట్ని ఇంక్రీజ్ చేయడము, బ్రాంకో డైలేషన్ చేయడము, ఇది దట్ విల్ మేనేజ్ ఇట్ అనమాట. లైక్ మీకు ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిందంటే స్పెసిఫిక్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, దాని హోమియోస్టేసిస్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కోసం. సో బట్ ఇప్పుడు మన వాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ మూడ్లోనే ఉంటారు, మళ్ళీ దాన్ని పారాసింపాథెటిక్కి తీసుకురావాలి. ఆ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకి రెస్ట్ అండ్ డైజెస్ట్. సో బాడీ రికవరీ ఆ మూడ్లోనే జరుగుతుంది. మనకి సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఫైట్ అండ్ ఫ్లైట్, అంటే బాడీ విల్ బి ఆల్వేస్ అలర్ట్. బాడీ ఏమనుకుంటుంది అంటే నా చుట్టూ ఏదో ఆపద ఉంది, నేను అలర్ట్గా ఉండాలని చెప్పేసి అనుకుంటుంది. సో ఈ సిగ్నల్ మనకి ఒకప్పుడు ఎవల్యూషన్ స్టేజ్లో మనం జంగుల్లో బతికినప్పుడు ఉండేది, ఎప్పుడు ఏ యానిమల్ వచ్చి మన మీద అటాక్ చేస్తుందో అని చెప్పేసి మన మైండ్ అలర్ట్గా ఉంటుంది. అది ఎవల్యూషనరీ ట్రేట్ కింద మనకి మనం ఎవల్యూషన్లో మనకు వచ్చేసింది అది. కానీ ఇప్పుడు అదే స్టిమ్యులస్ మనకి జాబ్ పరంగా ఎక్స్టర్నల్ సిచ్యుయేషన్లో ట్రిగ్గర్ అవుతుంది. సో ఒకప్పుడు సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ మనల్ని సేవ్ చేస్తే, ఇప్పుడు అదే నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం వల్ల మనము టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ని మనం మళ్ళీ యాక్టివేట్ చేయడానికి మనకు కొన్ని టూల్స్ ఉంటాయి, లైక్ మెడిటేషన్ కానివ్వండి, లేకపోతే బ్రెత్ వర్క్ కానివ్వండి, ప్రాణాయామం, కొన్ని యోగా ఉంటుంది. సో ఇవన్నీ ఏం చేస్తుందంటే బేసిక్గా యోగా ఈజ్ ఎ వెరీ ఏన్షియంట్ ప్రాక్టీస్. సో మోస్ట్లీ పీపుల్ ఏమనుకుంటారంటే అది ఓన్లీ స్ట్రెచ్చింగ్ కోసము, బాడీ మొబిలిటీ కోసం చేస్తారు అనుకుంటారు, కానీ అది యూజువల్లీ నాడీస్ని రిలీజ్ చేయడానికి చేస్తారు. సో దాంట్లో ఉండే ఆసనస్ అన్నీ కూడా మనకి ఎనర్జీ ఫ్లోని బెటర్గా బాడీ అంతా ఫ్లో అయ్యేలాగా చేయడానికి. వన్స్ ద ఎనర్జీ స్టార్ట్స్ ఫ్లోయింగ్ ఫ్రీలీ ఇన్ ద బాడీ, దెన్ యువర్ బాడీ ఫీల్స్ లైక్ ఇట్స్ సేఫ్ now. And parasympathetic nervous system మళ్ళీ ఎగ్జైట్ అయింది అనుకోండి, మీ బాడీ విల్ అండర్స్టాండ్ దట్ నౌ ఐ షుడెంట్ బీ ఇన్ ఎ స్ట్రెస్ మూడ్. సో స్లోలీ యూ విల్ కమ్ డౌన్ ఇన్ దట్ ఫేస్. Okay. So this is how it completely affects our mind and Definitely. being mentally fit. Okay. So Mari, is there any food that gives your that reduces your stress, depression levels కావచ్చు? సో బేసిక్గా స్ట్రెస్ మోస్ట్లీ ఒక 60-70% మనకి ట్రిగ్గర్ అయ్యేది బ్యాడ్ గట్ హెల్త్ వల్ల. మోస్ట్లీ మీకు మెయిన్ స్ట్రీమ్లో కూడా అసలు గట్ హెల్త్ గురించి ఎక్కువ మాట్లాడరు, కానీ యువర్ గట్ విల్ డిసైడ్ హౌ యూ బిహేవ్, హౌ యూ టాక్, హౌ యూ థింక్ అండ్ లాట్. అండ్ బట్ ఇప్పుడు మనకి చూసుకుంటే గట్ని ఎవరు అడ్రస్ చేయరు.
దే జస్ట్ థింక్ దట్ అది డైజెషన్కి కోసం మాత్రమే యూటిలైజ్ అవుతుంది అనేది. బట్ మనకి గట్లో ఒక గుడ్ స్ట్రెయిన్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది, మన గట్ మైక్రోబియం అని అంటాం దాన్ని. సో సమ్ టైమ్స్ ఇది బ్యాడ్ బ్యాక్టీరియాతో కూడా కొలనైజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని మనము స్మాల్ ఇంటెస్టినల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అనివ్వండి, లేదా స్మాల్ ఇంటెస్టినల్ ఫంగల్ ఓవర్ గ్రోత్ అని అంటాము. సో దీనివల్ల ఏమవుతుందంటే గుడ్ బ్యాక్టీరియా అనేది తక్కువైపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతూ ఉంటుంది. సో అలా అయినప్పుడు ఏమవుతుందంటే గట్ డిస్బయోసిస్ అవుతుంది బాడీలో. అండ్ మనకి ఏంటంటే డోపమిన్ కానివ్వండి, సెరోటోనిన్ కానివ్వండి, ఇవి మేజర్లీ గట్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఇది ఏంటంటే ఇట్స్ బేసికలీ యువర్ గట్ ఈజ్ సెకండ్ బ్రెయిన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో అబౌట్ దిస్. మనకి బాడీలో ఎప్పుడైనా 2 హార్ట్స్ ఉంటాయి, 2 బ్రెయిన్స్ ఉంటాయి. సో 2 హార్ట్స్ ఏంటంటే మనకి ఫస్ట్ ఒకటి మెయిన్ హార్ట్ మనకు తెలుసు, కార్డియాక్ మజిల్. సెకండ్ హార్ట్ వచ్చేసి మనకి కాఫ్ మజిల్. కాఫ్ మజిల్ మనకి ఎవ్రీ స్టెప్లో అది లోవర్ ఎక్స్ట్రిమిటీస్లో ఉన్న బ్లడ్ని హార్ట్ వైపు పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇట్ విల్ ట్రై టు హెల్ప్ ద వీన్స్ టు పుష్ ద బ్లడ్ అప్ టువర్డ్స్ ద హార్ట్. సో దట్స్ వై కాఫ్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ అ సెకండ్ హార్ట్. సేమ్ అలాగే మనకి బ్రెయిన్ ఎలా ఉంటుందో మన గట్ని కూడా ఒక సెకండరీ బ్రెయిన్ కింద తీసుకుంటారు. ఎందుకంటే మన గట్ అండ్ బ్రెయిన్ అనేది కనెక్టెడ్ త్రూ ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అని అంటాం. బేసిక్గా మన బ్రెయిన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్తో పనిచేస్తుంది, గట్ వచ్చేసి ఎంటరిక్ నర్వస్ సిస్టమ్తో పనిచేస్తుంది అనమాట. సో దే బోత్ ఆర్ కనెక్టెడ్ అండ్ కమ్యూనికేట్స్ త్రూ వేగస్ నర్వ్. సో మనకి ఏమైనా ఇన్ఫ్లమేషన్ గట్లో ప్రొడ్యూస్ అయింది అనుకోండి, సో అది ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్కి సెండ్ చేస్తుంది. సో దాట్ ట్రిగర్స్ న్యూరో ఇన్ఫ్లమేషన్. సో మన లో మూడ్ కానివ్వండి, బ్రెయిన్ ఫాగ్ కానివ్వండి, డిప్రెషన్, యాంగ్జైటీ, ఒకవేళ మన గట్ హెల్త్ పాడైపోతే ఇవి మేనిఫెస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అందుకే గట్ హెల్త్ని కూడా చాలా వరకు మేనేజ్ చేసుకోవాలి. ఓకే.